హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి అంశాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఎడ్యుకేషనల్ అప్డేట్స్ వీడియో మనకు అందించడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. 6 నుంచి 10 దినపత్రికలను మరి చదివి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని సేకరించి మరి అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మొదటి చూసినట్లయితే రేపటి నుంచి డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ మరి చేయబోతున్నారు. ఆన్లైన్ లో మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 3వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయొద్దు అని చెప్పేసి మరికొకసారి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో మెగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ లో సోమవారం నుంచి ప్రారంభమవుతుందన్నమాట. సో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ గత నెల మరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందనమాట. సో దీంట్లో చూసినట్లయితే అభ్యర్థుల దగ్గర నుంచి దాదాపు ఫీజు మరి 1000 రూపాయలుగా చెల్లించాలని చెప్పేసి పేర్కొన్నారు. ఇది మరీ ఘోరం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గనక మేము ఎలాంటి దరఖాస్తు ఫీజు కూడా తీసుకోము అని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఒక నిరుద్యోగి దగ్గర మరి డిఎస్సి దరఖాస్తు కోసం 1000 రూపాయలు వసూలు చేస్తుండడం నిజంగా చాలా సిగ్గుచేటు. నుంచి గరిష్ట వయో పరిమితి 46 ఏండ్ల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి సూచించింది. ఇక మనకు ఆ యొక్క కేటగిరీ వైజ్ గా వయో సడలింపు కూడా ఉంటుంది. సో మనకు పరీక్షా సెంటర్లు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మొత్తం 11 పరీక్షా సెంటర్లు మరి నిర్ణయించారు. అందులో మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మరి నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారనమాట. సో నిన్న చూసాము నిన్న సాక్షి పేపర్లో వచ్చినటువంటి మరి డేటా ఆధారంగా మే 23 నుంచే మరి డిఎస్సి పరీక్షలు ఉండబోతున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. వాళ్ళు మరి ఏ సోర్స్ పెట్టుకొని ఇచ్చారో తెలియదు, నాట్ అఫీషియల్. అది చూసి పెద్ద కంగారు పడినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఇతర వివరాలకు మనకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ ను సంప్రదించాల్సి ఉంటుందన్నమాట. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ లేదా జూలైలో మరి పరీక్షలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దాని ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్ ని స్పీడ్ అయితే పెంచండి. రోజుకు 10 గంటలు కష్టపడండి. తీవ్ర పేదరికం నుంచి భారత్ కు విముక్తి జరిగిందంట. సో అమెరికన్ సంస్థ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ఇచ్చారనమాట. సో భారత్ లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పేదరికం ఏదైతే ఉందో దాని నుంచి భారత్ మరి బయటపడిందని చెప్పేసి ఇచ్చారనమాట. సో భారత్ లో తీవ్ర పేదరికం తొలగిపోయిందని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి మేధో సంస్థ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ మరి వెల్లడించింది అనమాట. సో 2022-23 ఏడాదికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ డేటా ఆధారంగా దేశంలో తీవ్ర పేదరిక నిర్మూలన జరిగినట్లుగా ఆ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది అనమాట. సో మన యొక్క భారత్ లో తీవ్రమైనటువంటి పేదరికం అయితే లేదంట. పేదరికం ఉంది కానీ తీవ్రమైనటువంటి పేదరికం లేదని గుర్తుపెట్టుకోవాలి. రైట్, బిట్టుపడిందండి. సుస్థిరాభివృద్ధిలో మరి భారత్ కు 112వ స్థానం. సో భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా అట్టడుగున మరి ఉన్నటువంటి భారత్ ఐక్యరాజ్య సమితి వివరించింది. సో ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా 2023లో పనితీరు కనపరిచినటువంటి 166 దేశాల్లో భారత్ 112వ స్థానంలో మరి ఉంది అనమాట. ఇక చూసినట్లయితే దీనికి సంబంధించి మనకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, సుస్థిరాభివృద్ధిలో భారత్ కు 112వ స్థానం. మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్ 1 ఫ్రీ కోచింగ్ అంట. సో భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఎవరైనా ఉంటే గనక సో గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు 45 రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఉంటుందన్నారు. సో ఇక్కడ కనిపించేటటువంటి నెంబర్ కి మీరు కాల్ చేస్తే గనక వాళ్ళు మీకు ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తారనమాట. రైట్, ఇక టీజీటీ ఫలితాల్లో గిరిజన బిడ్డల సత్తా. మనకు వచ్చినటువంటి టీజీటీ ఫలితాల్లో వీళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది. హట్కర్ జ్యోతి, తర్వాత జరుపుల శ్రీనివాస్, అలోతు వినోద్ కుమార్ వీళ్ళు మరి ఒక్కొక్కటి కాదు 2 ఉద్యోగాలు కూడా సాధించారు. ఒక్కొక్కరికి 4-5 ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మనకెందుకు ఒక ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. నిజమే, కష్టపడితే ఏదైనా సాధ్యమే. మీరు కష్టపడి చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఒక ఉద్యోగం సాధించాలన్నా అది దొరకాలన్నా గగనమవుతున్నటువంటి మరి కష్టకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల
పరీక్షలు రాసి కొంతమంది 2, 3, 4, 5 ఉద్యోగాలు పొందుతుండడం మనం చూస్తూ ఉన్నాం. మరి గజ్వేల్ పట్టణానికి చెందినటువంటి తెలుగు ఉపాధ్యాయురాలు అమరవాది రాజశేఖర్ కుమార్తె మృణావళి, ఈమె దాదాపుగా ఏకకాలంలో 5 ఉద్యోగాలు సాధించింది. టీజీటీ సోషల్ ఉద్యోగం కూడా సాధించింది. గురుకుల పరీక్షల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతో పాటు మరి ఇన్ని ఉద్యోగాలు సాధించింది. ప్రస్తుతం మేము ఉస్మానియా యూనివర్సిటీలో మరి రావి సీతాదేవి రామాయణం పద్య కావ్యం పైన మరి జేఆర్ఎఫ్ లో పిహెచ్డి చేస్తున్నారనమాట. సో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ప్రొవిజనల్ జాబితా విడుదల చేసినటువంటి టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ విడుదల చేసిందనమాట. సో ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి మరి నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారనమాట. సో దీనికి సంబంధించినటువంటి మీరు వివరాలు వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ప్రొవిజనల్ జాబితా విడుదల అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఎగ్జామ్ సెంటర్లలో టీ, కాఫీలు బంద్. మరింత పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు జరుపుతా ఉన్నారు. సో పకడ్బందీగా జరపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. సో దీనికి తగ్గట్టుగానే ఎగ్జామ్ సెంటర్లలో కనీసం లోపలికి టీ, కాఫీలు కూడా బంద్ చేశారనమాట. సో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు జరుపుతా ఉన్నారు. యూపీలో ఏఆర్ఓ పరీక్ష రద్దు. సో ప్రశ్నపత్రం లీకేజ్ జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రివ్యూ అధికారులు, సో సహాయ రివ్యూ అధికారుల నియామకాల కోసం ఫిబ్రవరి 11న ఏదైతే ప్రాథమిక పరీక్షను ఉత్తరప్రదేశ్ మరి ప్రభుత్వం శనివారం రద్దు చేసిందనమాట. 6 నెలల్లోగా మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని సీఎం యోగి ఆదిత్య ఆదేశించారనమాట. సో పేపర్ లీకేజీ కారణంగా అక్కడ జరిపినటువంటి ఎగ్జామ్ ని మరి రద్దు చేయడం అయితే జరిగిందనమాట. టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తలే. 3 రోజులుగా ఇదే పరిస్థితి. సమాచారం కోసం అభ్యర్థుల తిప్పలు పడుతున్నారు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేయడం లేదు. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. నేను కూడా చాలా మంది అభ్యర్థులు జేఎల్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్, జూనియర్ లెక్చరర్ కి సంబంధించి మేము చాలా రోజుల నుంచి మేము అడుగుతా ఉన్నాం, ఒక వీడియో చేయండి అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దాని విషయమై నేను నిజంగా ఎప్పుడు ఇస్తారు మీరు అని చెప్పేసి మెయిల్ చేశాను టీఎస్పీఎస్కి. అలాగే ఈ నెంబర్లకు ప్రతిరోజు 4 నుంచి 5 సార్లు ఫోన్ చేస్తున్నా, కానీ అక్కడ ఎవ్వరు రిసీవ్ చేయడం లేదు. ఎట్లాంటి సమాచారం కూడా మనకు అందించడం లేదు. నిజంగానే పని చేయట్లేవు. అవి పని చేసినా వేస్ట్, అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా ఇయ్యరు వాళ్ళు. ఇక మనకు ప్రస్తుతం చూసినట్లయితే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్లు కానీ ఇతర పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు కమిషన్ను అడగాలంటే కొంత ఇబ్బందికరంగా మారింది. 2 నెంబర్లు పనిచేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతూ ఉన్నారనమాట. సో ఇదంతా కూడా ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు కమిషన్ యొక్క అధికారులు అయితే. ఖచ్చితంగా మరి సమాచారం ఇవ్వాలి. ఎప్పుడైనా కానీ ఏదైనా అవసరం ఉండి కాల్ చేస్తే కనుక అభ్యర్థులకు మరి హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి తెలుసుకుంటారు కాబట్టి మంచి సమాచారం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అభ్యర్థులు కోరుతా ఉన్నారు. రైట్, ఇక నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్ లో ఫ్రీ కోచింగ్ అంట. ఇక చూసుకోండి మీరు. తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని 12 ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మార్చి 18 నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంకింగ్, ఆర్ఆర్బి లాంటి ఎస్ఎస్సి లాంటి ఉద్యోగాల పరీక్షల కోసం మనకు 5 నెలల ఉచిత మరి ఫౌండేషన్ కోర్సు అందించనున్నారన్నమాట. సో అర్హులైనటువంటి వారు అభ్యర్థులు మార్చి 6వ తేదీ వరకు మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ అన్ని ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. సో ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోండి. సో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సో అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలన్నమాట. ట్రైనింగ్ 5 నెలల సమయం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 15 నుంచి ఒంటి పూట బడులు మరి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. మరి జూన్ 12 నుంచి మరి పునఃప్రారంభం. విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అనమాట. ఆర్టీసీకి 5 జాతీయ అవార్డులు. మరి 15న ఢిల్లీలో ప్రదానం. మంత్రి పొన్నం హర్షం. దేశానికి ఆర్టీసీ రోల్ మోడల్. ఆర్టీసీ ఎండి సజ్జనార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది అనమాట. సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మరి అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ ప్రతి ఏటా అందించేటటువంటి ప్రతిష్టాత్మక 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు సంస్థకు వరించాయి అనమాట. సో ఈ సందర్భంగా
మరి ఈ నెల 15న మరి ఢిల్లీలో ఈ అవార్డులు అందించనున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.